పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తపరుస్తోంది. వాళ్ళ ఆత్మ శాంతించాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తోంది. వాళ్ళ అస్తిత్వం కోసమని సామాన్యుల మీద పడి ఈ రకంగా భారతదేశ పరువును దెబ్బతీయాలన్నటువంటి ఈ కుట్రను భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి చర్యల వలన పొందేటువంటి లాభం వాళ్లకు ఏమీ లేదు. అమాయకులైనటువంటి మనుషుల ప్రాణాలు పోవటం తప్ప ఎంతో విలువైనటువంటి ప్రాణాలను ఆ ముష్కరుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు మట్టుబెట్టడం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యనైనా కూడా ఈ ముష్కరుల అణిచివేతకు పూర్తిగా సంఘీభావాన్ని తెలుపుతుంది. ఏమాత్రము కూడా ఇలాంటి శక్తుల విషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తీవ్రవాదుల చర్యలను తీవ్రవాదులను సమూలంగా నిర్మూలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. చనిపోయినటువంటి వారిని తిరిగి తీసుకురాలేము. ఎంతో బాధ కలిగించేటువంటి సంఘటన ఇది. ముష్కరుల దాడిలో బలైనటువంటి దాదాపు 30 మంది చనిపోయిన వారి బంధువుల ఆర్తనాదాలు, హనీమూన్కు వెళ్లినటువంటి కేవలం 5 రోజుల క్రితం పెళ్లయ్యి హనీమూన్కు వెళ్లినటువంటి జంటలో అబ్బాయిని చంపివేయటం అన్నది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దుర్మార్గుల పట్ల దయచూపటము అంటే అంతకంటే నేరం కూడా మరొకటి లేదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ఈ నీచుల భరతం పట్టాలి. భారతదేశంలో ఉగ్రవాదానికి అవకాశమే లేదు, తావు ఇవ్వకూడదు. ఎవరు ఎలాంటి వాళ్లైనా కూడా అలాంటి శక్తుల పట్ల ఉక్కుపాదంతో కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మృతి చెందిన వారికి వాళ్ల కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ మృతి చెందిన వారి ఆత్మలు శాంతించాలని కోరుతూ ముష్కరుల పట్ల నిర్దాక్షిణ్యమైనటువంటి వైఖరిని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ శాంతి ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. మనందరూ చూసాం, దేశమంతా కూడా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ బాగా డెవలప్ అయ్యి కాశ్మీర్ బాగా డబ్బులో వచ్చి అందరూ కూడా ఉగ్రవాదాన్ని వదిలేసి అందరూ కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటా ఉంటే ఉగ్రవాదులు కుట్ర పన్ని ఈరోజు భారతదేశాన్ని అవమానం చేయాలని ఈరోజు ఉగ్రవాదులు చేసిన దాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గర శాంతి ర్యాలీ చేస్తున్నాం. ఖచ్చితంగా చేసినోడు శిక్ష పడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు వదిలితే దేశమంతా కూడా ఈరోజు ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా అంచాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. దాడిలో భారతదేశం పైన వీళ్లు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు, ఒక భారతీయుడిగా ఒక ముస్లింగా నేను దీనిని ఖండిస్తున్నాను. మొట్టమొదటిగా మా పార్టీ నాయకులు ఈ పిలుపిచ్చారు, అందరం కూడా శాంతి ర్యాలీ చేయాలా, చనిపోయిన భారతీయుల ఆత్మ శాంతి కలగాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇలాంటి ముష్కరులను ఉక్కుపాదంతో తొక్కాలని, మరలి మా దేశం వైపు చూడకూడదని, ఈ ఉగ్రవాదానికి మతము కులం అనేది లేదు, నరరూప రాక్షసులు వీళ్లు, ఈ శైతాన్లని తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.